వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఏదైతే విజయపురాతో పాటుగా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల ఆస్తులు మాదని క్లెయిమ్ చేసేసుకోవడం వక్ఫ్, దాని తర్వాత తలెత్తినటువంటి వివాదం చూసాం. ఇప్పుడు అలాంటి దాంట్లో రైతుల తిరుగుబాటు అంటే గత 2 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ పోరాడాల్సి వస్తుంది. ఈవెన్ అంతకుముందు బీజేపీ ఉన్న టైంలో వక్ఫ్ అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకోవడంతో 315 మంది రైతులు గదగ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఏది యుద్ధం అంటే కొట్టుకోవడాలు కాదు, లీగల్ ఫైట్ చేయాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి వచ్చింది. వక్ఫ్ బోర్డు 2 ఏళ్ల క్రితం మాది అని క్లెయిమ్ చేసినటువంటి భూమిని వాళ్ళది కాదు అని చివరికి హైకోర్టు ఆర్డర్ ఇస్తే కానీ ఇప్పుడు అది ఆగలేదు. అంటే ప్రభుత్వం అక్కడ ఏ విధంగా వ్యవహరిస్తోంది, చివరికి ప్రజలు ఎలా అల్లాడుతున్నారు అనడానికి సజీవ సాక్ష్యమైంది.